జస్ట్ 2000 బడ్జెట్ లో నాసిక్ 77 కిలోమీటర్స్ దూరంలో ఉన్న 51 శక్తి పీఠాస్ లో ఒకటి సప్తశృంగి అమ్మవారి టెంపుల్ కి వెళ్దాము. డైలీ సికింద్రాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నాసిక్ కి వెళ్తుంది. స్లీపర్ టికెట్ కాస్ట్ 410. ఆఫ్టర్నూన్ 1 కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 3 కి నాసిక్ రీచ్ అవుతారు. రైల్వే స్టేషన్ లోనే స్లీపింగ్ పాట్స్ ఉంటాయి. 3 అవర్స్ కి 600, 12 అవర్స్ కి 900. రెస్ట్ తీసుకొని ఇక్కడే స్నానం చేసి స్టేషన్ బయటకి రాగానే షేరింగ్ ఆటోస్ ఉంటాయి. నిమ్మని బస్ స్టాండ్ కి, షేరింగ్ లో నిమ్మని బస్ స్టాండ్ కి వెళ్ళిపోండి. 70 రూపీస్ తో లగేజ్ పెట్టుకోవాలంటే స్టేషన్ లోనే క్లాక్ రూమ్స్ ఉంటాయి. 24 అవర్స్ కి 100. నిమ్మని బస్ స్టాండ్ లో సప్తశృంగి అమ్మవారి టెంపుల్ కి వెళ్లే బస్సెస్ దొరుకుతాయి. లేడీస్ కి టికెట్ కాస్ట్ 66 రూపీస్. మహారాష్ట్ర బస్సెస్ లో లేడీస్ కి ఆఫ్ టికెట్ ఉంటుంది. జెంట్స్ కి 132. 2.5 అవర్స్ జర్నీ తర్వాత సప్తశృంగి అమ్మవారి కొండ మీదకి బస్ వెళ్తుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిస్తే రోప్ వే టికెట్ కౌంటర్ వస్తుంది. అడల్ట్స్ కి 120, కిడ్స్ కి 60 వన్ డౌన్ కలిపి. ఫ్రైడే రోజు క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఫ్రీ దర్శనం 1 అవర్ పడుతుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని ట్రైన్ లో కిందకి రాగానే బయట మీకు నాసిక్ కి షేరింగ్ ఆటోస్ అండ్ బస్సెస్ ఉంటాయి. షేరింగ్ ఆటో 150 రూపీస్, బస్ 66 ఫర్ లేడీస్ అండ్ 132 ఫర్ జెంట్స్. ఎక్కేసి నాసిక్ కి వచ్చేయండి. సేమ్ డే మిడ్ నైట్ 1 AM కి నాసిక్ రోడ్ నుంచి హైదరాబాద్ కి ట్రైన్ ఉంటుంది. స్లీపర్ కాస్ట్ 410. నేను చెప్పినట్లు ఫాలో అయితే 1 డే లో సప్తశృంగి అమ్మవారి టెంపుల్ ని విజిట్ చేసి రిటర్న్ అవ్వచ్చు. సేవ్ అండ్ షేర్ దిస్ రీల్. జై మాతాడి అని కమెంట్ చేయండి. ఫర్ మోర్ ట్రావెల్ అప్డేట్స్ ఫాలో మై అకౌంట్.